వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. కర్నూలు నగరంలోని టీడీపీ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్యాలెండర్ ఆవిష్కరణ. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో రైతు కార్మిక సంఘాలు భారీ రాస్తారోకో. ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం నుంచి మేడారం వరకు జర్నలిస్టుల ప్రజా పోరు యాత్ర. దేవరుపల మండలం సీఎం కప్ టు టార్చ్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ 2వ ఎడిషన్ టార్చ్ ర్యాలీని దేవరుపల మండల ఎంపీడీఓ మేనక పౌడెల్, సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ప్రారంభించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీయడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సదానందం, ఆయా శాఖల అధికారులు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీఎం కప్ ర్యాలీ చేయడం జరిగింది. ఇది మన దేవరుపల మండలం ఎంపీడీఓ ఆఫీస్ నుంచి స్టేజ్ వరకు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే 17th నుంచి 22 వరకు మన సీఎం కప్ ర్యాలీ సెకండ్ 2.0 జరగబోతుంది. దానికి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. 17th నుంచి 22 వరకు మీరు అందరూ ప్లే టీమ్స్ అందరూ దీనికి రిజిస్ట్రేషన్ చేసుకొని గేమ్స్ ఆడి పోటీ పడి సీఎం కప్ ర్యాలీ గెలుచుకోవాలని ఉద్దేశంతో ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద చేయడం జరిగింది. సో అందరికీ ధన్యవాదాలు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ. ఇది చెప్తూ అందరికీ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవరుపల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నుండి దేవరుపల చౌరస్తా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో, గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహించాలి, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సంబంధిత కార్యక్రమాలలో విద్యార్థులు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎవరైతే క్రీడా ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించడం కోసం రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రతి ఒక్కరుగా కూడా ఇప్పుడు మేడం ఎంపీడీఓ గారు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ చేయించుకొని అత్యంత విలువగలగా ఈ క్రీడా ప్రాంగణం సంబంధించిన ఈ దేవరుపల మండలంలో గత 50 ఏళ్ల క్రితం కూడా క్రీడలంటే దేవరుపల మిత్రమండలి సొసైటీ నుంచి ఏర్పడ్డ ఈ ప్రాంతం నుంచి వెళ్ళి రేపు జరగబోయే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ మండల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే ప్రథమ బహుమతి పొందాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, విద్యార్థులకు కానీ, విద్యా సంస్థలకు కానీ, దేవరుపల మండల కేంద్ర సర్పంచ్గా వారందరికీ కృతజ్ఞతలు, నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను.
బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి విలేకరిని అసభ్యకరమైన పదజాలంతో దూషించిన కాంగ్రెస్ నాయకుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలని, జర్నలిస్టుల జోలికి వస్తే తగిన గుణపాఠం తప్పదని, వెంటనే చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల నినాదాలతో క్యాంప్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. కుతుబుల్లాపూర్ రంగారెడ్డి నగర్ డివిజన్ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, వారితో పాటు మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, జనరల్ సెక్రటరీ గిరివర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు గరిగ శేఖర్, డివిజన్ అధ్యక్షులు మణికంఠ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ బస్తీ వెలిసి బస్తీ ప్రజానికానికి ఒక గొప్ప సెంటర్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి మంచి చెడు అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఇక్కడ 20 ఏళ్ళుగా బర్త్డేని పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు, అనేక రకాల ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభుత్వాలు మాత్రమే అన్ని పనులు చేయజాలవు. ప్రజలు అసోసియేషన్లుగా, సంఘాలుగా ఏర్పడి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే మహిళా సంఘం ఉంది, మహిళా సంఘ భవనం ఉంది, యువజన సంఘం ఉంది, యువజన సంఘ భవనం ఉంది, బస్తీ ఉంది, బస్తీకి ఒక సెంటర్ ఉంది. ఇవన్నీ సజీవంగా సాగేటట్టు ప్రభుత్వాలు చూస్తే, సపోర్ట్ చేస్తే, ప్రభుత్వాల మీద భారం పడకుండా, సమస్యలు రాకుండా జీవిస్తారు. అన్నీ మేమే చేయాలి, అన్నీ మా కంట్రోల్లో ఉండాలంటే ఒక థర్డ్ క్లాస్ అప్రోచ్ ప్రభుత్వానికి ఉంటుంది. దానివల్లనే మిమ్మల్ని కేర్ చేయరు, మిమ్మల్ని పట్టించుకోరు, మీరు చెప్తే కూడా వినరు వాళ్ళు. ఇవన్నీ ఉంటాయి. నేనే మాట్లాడతా. ఎక్కడన్నా ప్రజాపరమైన అవసరాలు, ప్రజల అవసరాలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివి ఉంటే కాపాడే ప్రయత్నం చేయాలి తప్ప వాటిని డిస్బ్యాండ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి కమిషన్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇవాళ వివేకానందని జయంతి ఉత్సవం దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలో, అన్ని ప్రాంతాలలో కూడా వారి ఉత్సవాలు జరుపుకుంటాం. భారత యువతకి ఒక స్ఫూర్తి ప్రదాత మన వివేకానందుడు. అతి తక్కువ కాలంలోనే భారత కీర్తి పతాకను విదేశాల్లో ఎగిరేసినటువంటి మహనీయుడు కూడా వారికి అనేక రకాల ఉపన్యాసాలు ఉంటాయి. కానీ కొన్ని మంచి మాటలు ఏంటంటే వారు చెప్పినాయి, మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి పిలుపునిచ్చిన మహనీయుడు. రెండవది, నీలో స్ఫూర్తి ఉంటే, చైతన్యం ఉంటే, నీ మీద నీకు విశ్వాసం ఉంటే నువ్వు సాధించలేనిది ఏది లేదని చెప్పిన మహనీయుడు కూడా వివేకానందుడే. నువ్వు బలహీనంగా ఉండి, నువ్వు డిపెండెంట్గా ఉండి, నువ్వు కళ్ళు కంటే అవి సఫలం కావు బాబు అని చెప్పేటువంటి మహనీయుడు వివేకానందుడు. వివేకానందుడు ఎక్కడ విగ్రహారాధన చేయలేదు. ఆయన మంచిని ప్రేమించిండు, మంచిని పూజించిండు, ఆయన మంచిని నిలిపే ప్రయత్నం చేసిండు. ఆయన మానవుల మధ్య గొప్ప సంబంధాన్ని, భారతీయ సంస్కృతిని, భారతీయ సాంప్రదాయాన్ని సమున్నతంగా నిలపడమే కాకుండా భారత జాతి ఒక తాటిపై నడవడానికి ఆయన స్ఫూర్తి ఇవాళకి మరవలేదు. అందువల్ల వారి జయంతి ఉత్సవాల సందర్భంగా
ఈ యువకులైతే పాల్గొని 150 మందికి ఈ రక్తదానాన్ని ఇచ్చే కార్యక్రమం పెట్టిందో ఇది మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి దానికి ప్రతిరూపం కాబట్టి వాళ్ళందరిలో ధన్యవాదాలు చేస్తూ ఈ పరంపర మరింత గొప్పగా కొనసాగేటట్టుగా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ఒక మాట ఇస్తూ ఈ 2 దరఖాస్తులు ఇచ్చేందుకు ఆ 2 దరఖాస్తులు నేను చదివి దానికి ఏం చేయాలో అది తప్పకుండా చేసి పెట్టాలని చెప్పి భాషిస్తూ ఈ కార్యక్రమంలో మా మల్లారెడ్డి గారు ఉన్నారు, మా గిరివర్ధన్ రెడ్డి గారు, అదే వెంకటశేఖర్ గారు, శేఖర్ గారు, ఉప్పల్ రాజు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మణికంఠ గారు, మహిళా సంఘ నాయకురాలు, ఇంకా ఎవరెవరు పేర్లు లేవో మరి చెప్తా కానీ పెద్ద బస్తీ పెద్దలు ఉన్నారు, కాలనీ పెద్దలు ఉంటారు, సంఘ హితాన్ని కోరే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో అదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో 58వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. అదోని నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ఆదేశాల మేరకు అదోని జిల్లా సాధన కమిటీకి మద్దతుగా బీజేపీ నాయకులు ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అదోని జిల్లా కోసం పోరాటం చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. అదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీగా వలస వెళ్లాల్సి వస్తుందని, జిల్లా ఏర్పాటు అయితే ఈ వలసలు ఆగుతాయని వారు తెలిపారు. రెండో ముంబైగా పేరుగాంచిన అదోని జిల్లా కాకపోవడం వల్లే అభివృద్ధిలో వెనుకబడిపోయిందని అన్నారు. అత్యవసర వైద్యం, విద్య, పరిపాలన అవసరాల కోసం ప్రజలు కర్నూలుకు సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదోని జిల్లా అయితే విద్య, వైద్యం, నీరు, రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దతుమ్మలం మండల అధ్యక్షులు కుర్వ వేణుగోపాల, పెద్దతుమ్మలం కార్యవర్గ కమిటీ సభ్యులు హనవాలు, బీజేపీ నాయకులు ఆనందాచారి, గోల నాగభూషణం, బోయ లింగన్న, హుసేని, మండల అధ్యక్షులు కె శ్రీనివాసులు, దాసప్ప తదితరులు పాల్గొన్నారు. కావాలి కావాలి ఆదోని జిల్లా కావాలి 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 ఆదోని జిల్లా కావాలి కర్నూలు వద్దు ఆదోని ముద్దు కర్నూలు వద్దు ఆదోని ముద్దు సాధిద్దాం సాధిద్దాం ఆదోని జిల్లా సాధిద్దాం 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 ఆదోని జిల్లా సాధిద్దాం. ఈరోజు 58వ రోజు ఈరోజు ఎమ్మెల్యే గారి డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారి ఆదేశాల మేరకు ఈరోజు రిలే నిరాహార దీక్షకు ఈ యొక్క పెద్దతుమ్మలం మండలం నుంచి మా టీం అంతా కూడా ఈరోజు కూర్చోవడం జరిగింది. ఈరోజు ఆదోని ఖచ్చితంగా జిల్లా కావాలని మేము ఇంత గట్టిగా అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు పేరుకు సెకండ్ ముంబైగా ఈరోజు ఆదోని వినిపిస్తూ ఉంది. ఈరోజు మెరుగైన వైద్యం కావాలన్నా ఈరోజు ఆదోని జిల్లా కావాలి, విద్య కావాలన్నా జిల్లా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వైద్యం కావాలంటే కర్నూలుకి వెళ్ళిపోతా ఉన్నాం, విద్య కావాలంటే పిల్లల్ని అక్కడ ఉన్నటువంటి కర్నూలులో పుల్లయ్య కాలేజు, నారాయణ కాలేజు, చైతన్య కాలేజు, అశోక కాలేజు, ఇలా విలేజ్ల నుంచి చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడి నుంచి కర్నూలు నుంచి సాయంత్రం మనము రిటర్న్ 4 గంటల నుంచి 8 గంటల వరకు మనం బస్ స్టాండ్లో మనం బస్సులు ఎక్కాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే సీటు దొరకని స్థితి కనపడతా ఉంది. లేడీస్ని పిలుచుకోపోతాము, అంత ఫుల్ జనాలు ఉంటారు. ఇక్కడ మన ఆదోని జిల్లా అయితే మెరుగైన వైద్యం వస్తుంది, విద్య వస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుందని ఒక ఉద్దేశంతో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచన చేసి ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మాకు జిల్లా ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా గతంలో ఈ ఆదోని 4 మండలాలు కావాలి, ఆదోని జిల్లా కావాలని ఏ నాయకుడు కూడా మాట్లాడిన దాఖలే లేవు. ఈరోజు మా పార్థసారథి వాల్మీకి గారు అసెంబ్లీలో గలం విప్పి ఆదోని 4 మండలాలు కావాలి, ఆదోని జిల్లా కావాలని మాట్లాడిన ఒకే ఒక్క గనుడు మా పార్థనని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అరే మనం ఆదోని వాసులే, మనకి ఎంతో విశ్వాసం ఉండాలి, మన జిల్లా అయితే మన పిల్లల తరం మారుతుంది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అర్థం కావట్లే. మేము భారతీయ జనతా పార్టీ నుంచి
వాళ్ళని ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా సపోర్ట్ చేసుకొని జిల్లాని ముందుకు తీసుకుపోతే మనందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ముద్ద ఆలోచనతో తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ జిల్లా కావాలంటే కూడా ఈ జిల్లా కావాలని మా ఎమ్మెల్యే గారు అడిగితే కూడా మా ఎమ్మెల్యే గారి పేరు వస్తుందని అడ్డ ఇన్ని అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఆదోని ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీరు ప్రతి ఒక్కరూ ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు ఖచ్చితంగా మీరు అందరూ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ వాళ్ళందరికీ కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడితో ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ కావాలి 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 సాధిద్దాం సాధిద్దాం కర్నూలు వద్దు కర్నూలు వద్దు. అన్న నా పేరు కుర్వ వేణుగోపాల్, భారతీయ జనతా పార్టీ పెద్దతుమ్మల మండల అధ్యక్షుడు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్రావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అధికార కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. జై తెలంగాణ, 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 జై తెలంగాణ. ఖానాపూర్ మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడోత్సవాల భాగంగా స్టాచ్యూ జ్యోతి కార్యక్రమాన్ని ఖానాపూర్ గ్రామ సర్పంచ్ దాసర్ రమేష్ ప్రారంభించారు. మండల అభివృద్ధి అధికారి, రెవెన్యూ అధికారి, విద్యాశాఖ అధికారులు, గ్రామ పంచాయతీ సభ్యులు ఈ కార్యక్రమానికి పాల్గొని విద్యార్థులు, యువతకు ప్రోత్సాహం అందించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారని అధికారులు తెలిపారు. ప్రతి క్రీడా విజయం, ఓటమి అనుభవాలను తెలుసుకొని యువతను సృజనాత్మకంగా ఎదుగుదలకు ప్రోత్సహించే కార్యక్రమాన్ని గుర్తించబడింది. అందరికి మరియు యూత్ మెంబర్స్ కి, ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ టోర్నమెంట్, ఈ టార్చ్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీఎం కప్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే గ్రామాల నుంచి కూడా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనాలి, గ్రామాల నుంచి ప్రగతి పదం వైపు నడవాలి అనేసి. దీంట్లో ప్రైజ్ మనీ కూడా గోల్డ్కి వచ్చేసి 20,000 ఉంటుందండి, సిల్వర్కి 15,000 ఉంటుంది, అదే బ్రాంజ్కి వచ్చేసరికి 10,000 ఉంటుంది. ఇది ఓన్లీ పర్ పార్టిసిపెంట్. టీమ్కి వచ్చేసరికి 1,75,000, 50,000 ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. సో ఏంటంటే గ్రామాల్లో ఉన్న యువత అందరూ కూడా క్రీడల పట్ల కూడా ఆసక్తి పెంచుకొని క్రీడల వైపు కూడా మొగ్గు చూపాలనేసి ఈ సీఎం కప్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ అవకాశాన్ని మన మండల్లో కానీ విలేజ్లో కానీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకొని మనకు దాదాపు దీంట్లో 36 సెగ్మెంట్స్, 36 కేటగిరీస్లో ఈ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేస్తుండ్రు. సో ఎవరెవరికి ఏ ఇంట్రెస్ట్ ఉన్నదో ఎంఈఓ గారికి కానీ, గ్రామ పంచాయతీలో కానీ దానిలో ఎన్రోల్ చేసుకొని ప్రతి ఒక్కరు యువత కూడా ఆసక్తిగా ఉన్న రంగాల్లో పార్టిసిపేట్ చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నా సూచన. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఆదేశాల ప్రకారం మనం అశోక్ నగర్లో గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడి వరకు టార్చ్ ర్యాలీ సీఎం కప్ గురించి తీయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి, సర్పంచ్ గారికి, వ్యవసాయ కమిటీ చైర్మన్ హరిబాబు గారికి మరియు గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు సీఎం కప్ ర్యాలీ ఎందుకు తీయడం జరిగిందంటే గ్రామాల్లో ఉన్న యువత కూడా అన్ని రంగాల్లో పార్టిసిపేట్ చేయాలని, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలని, మరియు మత్తు పదార్థాలు దానికి బానిసలు కాకుండా ఈ సీఎం కప్ ద్వారా వాళ్ళ గ్రామాల్లో నుంచి ఉన్నత పదవులకు పోవాలనేసి స్పోర్ట్స్లో చేరడం ద్వారా మంచి మంచి అవకాశాలు పొందొచ్చు. మరియు మన స్పోర్ట్స్ కోఆర్డినేటర్ గారు చెప్పినట్టు వాళ్ళకి
ఇందులో విన్ అయితే ఏంటంటే 2% రిజర్వేషన్ కూడా ఉంటుంది ఫర్దర్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా. మళ్ళీ ప్రైజ్ మనీ కూడా మంచిగా ఉంది. 1,75,000 50,000 ప్రైజ్ మనీ కూడా ఉంది. సో ఏంటంటే ఇది ఈ టార్చ్ ర్యాలీ అనేది 16th వరకు ఉంటుంది. దాని తర్వాత 17th నుంచి విలేజ్ లెవెల్లో కాంపిటీషన్ జరుగుతాయి. నెక్స్ట్ మండల్ లెవెల్లో, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో ఉంటాయి. మొత్తం 36 సర్వీసెస్ ఉంటాయి. ఈ అవకాశాన్ని సీఎం కప్ తీసుకోవాలని నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. కర్నూలులో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పర్యటించారు. కర్నూలులోని షరీన్ నగర్కు చెందిన తెదేపా నేత సంజన్నను 2025 సంవత్సరం మార్చి 14న దారుణంగా హత్య చేశారు. దీంతో కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మందకృష్ణ మాదిగ షరీన్ నగర్కు వచ్చారు. సంజన్నను హత్య చేసిన వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని మందకృష్ణ పోలీసులను కోరారు. సంజన్న కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలన్నారు. సంజన్న హత్య జరిగి సంవత్సరం రోజులు అవుతున్నా ఇంతవరకు ఎస్సీ ఎస్టీలకు చట్టపరంగా రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగం, భూమి, ఇంటి నిర్మాణం ఇంతవరకు రాలేదని జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే సంజన్న కుటుంబ సభ్యులకు కల్పించాలని కోరారు. ఇంకా కొద్దిగా ఎన్నిక జరగాల మా భద్రం మా పిల్లని తీసుకున్నాం. మార్చి 14వ తేదీన కాశపోగు సంజన గారికి వాడిని చంపాలి అని చిన్న గలాట జరగడంతో అప్పుడు నాకు కొట్టి నన్ను చంపడానికి నన్ను కూడా ప్రయత్నం చేశారు. మా వాళ్ళు ఏది కావాలన్నా అట్లయినా అని మా ఆయన ఒక్కరు లేచిపోయేవాడు. ఎవరికన్నా ఆపతంటే రాజకీయ నాయకులే అంతా పనిచేసినారు. గూండాలకి రెచ్చగొట్టి మా ఆయన ₹1 స్వర్గీయ కాశపోగు సంజన్న అంతకులమైన చట్టపరమైన మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ పోలీస్ యంత్రాంగానికి, జిల్లా పోలీస్ యంత్రాంగానికి, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంటే వాళ్ళ నేర స్వభావం, వాళ్ళు నేరాలు చేసిన సంఖ్యను బట్టి చూస్తే కేవలం మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు పెట్టి జైల్లో పెడితే వాళ్ళు యథావిధిగా వెంటనే బెయిల్ మీద వచ్చి మరిన్ని ఇట్లాంటి చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి, ఇట్లాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడడానికి దారితీసే ప్రమాదం కూడా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు. ఎస్పీ గారు ఇచ్చిన నివేదిక మీద, సంజన్న హంతకుల మీద ఎస్పీ గారు ఇచ్చిన నివేదిక మీద కలెక్టర్ గారు కూడా వాళ్ళను జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది. ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు, మిగిలిన వాళ్ళు అబ్స్కాన్లో ఉన్నారు. వాళ్ళను జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది. జిల్లా బహిష్కరణ ఒకటే అంతిమంగా పరిష్కారం కాదు. ఎందుకంటే కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్కు బార్డర్ 5 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ వస్తుంది, 6-7 కిలోమీటర్ల దూరంలో. వాళ్ళు బార్డర్ అవతలు ఉండవచ్చు, కానీ కుటుంబ సభ్యులు, సంజన్న కుటుంబ సభ్యులు లేదా పౌరులు ఎక్కడికైనా పోవడానికి స్వేచ్ఛ ఉన్నది. ఈ రోజున్న కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారనే విషయం తెలుసుకోవడం అనేది చాలా ఈజీగా మారింది. అట్లాంటప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టడం కూడా ఒక పరిష్కారం. రెండోది, సంజన్న కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడం మరో పరిష్కారం. ఈ 2 పరిష్కారాల దిశగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని, ఎస్పీ గారు కూడా చొరవ తీసుకోవాలని, వాళ్ళ ద్వారా మరికొన్ని ప్రాణాలు పోకుండా
అదే సమయం కూడా ఇవ్వాలి. ఇక్కడ దాదాపు సంవత్సరం దగ్గరకు వస్తుంది, కానీ ఇందులో అవి ఏవి కూడా సంపూర్ణంగా పూర్తి కాలేదని చెప్పి కొంత అర్థమవుతుంది. ఈ విషయంలో ఇప్పటికైనా కలెక్టర్ గారు చొరవ తీసుకొని వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం నుంచి మొదలుకుంటే SC/ST అట్రాసిటీ యాక్టులో మర్డర్ కేసులో దళిత బాధితులకు ఎలాంటి న్యాయం చేయాలో ఆ చేసే అధికారం చట్టపరంగా కలెక్టర్ గారికి ఉంది కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళకు రావాల్సిన సదుపాయాలు, వాళ్ళకు కల్పించాల్సిన సదుపాయాలు అన్నిటిని కూడా కల్పించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.